హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మీ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలా మందికి దురదలు అలాగే స్కిన్ ఎలర్జీస్ అయిన తామర లాంటివి గట్ట గజ్జి ఇలాంటివి గట్ట వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో వారానికి 1-2 సార్లు మీరు ఇలా ఈ విధంగా చేశారంటే మీ ఒంటి మీద ఉండే గజ్జి తామర దురదలు అంటే స్కిన్ ఎలర్జీస్ ఏ ఉన్నా కూడా చాలా ఈజీగా పోతాయండి. అలాగే పిల్లలు బయట ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇటువంటి అలర్జీస్ లాంటివి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మీరు ఇలా ఒక బౌల్లోనైనా చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే నార్మల్గా ఇలా మీరు స్నానం చేసే బకెట్లు నీళ్ళలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక పిడికెడు వరకు రాళ్ళ ఉప్పు అలాగే కొంచెము పసుపును వేసుకొని మీకు ఎక్కడెక్కడైతే అలర్జీస్ తామరలు అనేవి ఉన్నాయో కాళ్ళకి చేతులకి వాటి మీద ఒక 5-10 నిమిషాలు వాటర్లో ఉంచండి. సాల్ట్ వల్ల మనకి ఏంటంటే దురదలు లాంటివి గట్టా తగ్గుతూ ఉంటాయండి. యాంటీబయాటిక్ కాబట్టి పసుపు వల్ల మనకి ఎలర్జీస్ అనేవి మనకి చాలా చాలా త్వరగా రికవర్ అయిపోతాయి అనమాట. నాకు కూడా మండ మీద 2 రోజులు బట్టి చిన్న చెమరకాయలు అనేవి వస్తున్నాయి అన్నమాట. సో సీజన్తో సంబంధమే లేదు కూడాను. అయినా కూడాను సింపుల్గా నేను అలా వాటర్లో 1-2 రోజులు పెట్టేశానండి. అంతే జస్ట్ 1 రోజుల్లోనే పూర్తిగా మాడిపోయాయి అనమాట. ఈసారి ఎప్పుడైనా గజ్జి తామర దురదలు లాంటివి గట్ట వచ్చాయి అనుకున్నట్లయితే సింపుల్గా స్నానం చేసే వాటర్లో ఈ రెండింటిని మిక్స్ చేసుకుని స్నానం చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది, బాగా పనిచేస్తుంది కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక సెకండ్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలా మందికి ఫేస్ పైన కానీ లేదంటే మేకప్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు కదండి. కొంతమందికి మేకప్ ప్రోడక్ట్లు అస్సలు కొనరు కూడాను. ఇటువంటి మేకప్ ప్రోడక్ట్లు అనేది కూడా మనం వాడకుండా మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కాలేజీకి వెళ్ళేవారు ఆఫీస్కి వెళ్ళేవారు సైతం హ్యాపీగా ఫేస్ అనేది ఈవినింగ్ వరకు చాలా బ్రైట్గా ఫేస్ మీద ఉండే మచ్చలు కూడా కవర్ చేసేటట్టుగా ఒక మంచి క్రీమ్ని అయితే తయారు చేసుకుందామంటే అందరికి అందుబాటులో ఉండేది. ఎటువంటి మేకప్ ప్రోడక్ట్స్ కూడా కాదు. జనరల్గా మనలో చాలామంది మాయిశ్చరైజేషన్ క్రీమ్ను కానీ లేదనుకున్నట్లయితే ఫేర్ అండ్ లవ్లీ లాంటి వారు రెగ్యులర్గా రాస్తూ ఉంటారు కదా, దాన్ని మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని కొంచెం తీసుకుని రెగ్యులర్గా వాడే పౌడర్ని క్రీమ్ లాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా మిక్స్ చేసుకొని మీరు ఆఫీస్కి కానీ లేదంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ముఖానికి నెక్కకి చక్కగా అప్లై చేసుకొని ఈ విధంగా వదిలేశారంటే నా 2 హ్యాండ్స్కి కూడా మీకు డిఫరెంట్ అనేది చూపిస్తున్నాను చూడండి. చాలా మంచి లుక్ అనేది వస్తుంది, చాలా అందంగా కూడా కనిపిస్తామండి. ఫేస్ మీద ఏవైనా మనకి నల్ల మచ్చలు కూడా కవర్ అయిపోతాయి. దీన్ని మీరు ఒకేసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకొని రెగ్యులర్గా బయటకు వెళ్ళేటప్పుడు అప్లై చేసుకొని చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మనం ప్రతిరోజు కూడాను తల దువ్వుకునేటప్పుడు మన తలకి ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, ఈ జిడ్డు అనేది పెట్టేస్తూ ఉంటుందండి. ఒక్కసారి దువ్వేసరికి దువ్వెలకి జిడ్డు పట్టేసి ఆ జిడ్డు మీద మురికి ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి కదా, దువ్వెలు అనేవి నల్లగా అయిపోతుంటాయి. చాలామంది హెయిర్ ఊడిపోతుంది చుండ్రు వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు కదా, దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనం దువ్వుకునే దువ్వెలను శుభ్రంగా చేసుకోపోయినా కూడా మనకి డాండ్రఫ్ వచ్చేయడం లేదంటే జుట్టు ఊడిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు దువ్వెలను ఆటోమేటిక్గా క్లీన్ చేయలేం కదా, ఇలా క్లీన్ చేసే పనే లేకుండా దువ్వెలను ఎప్పుడు కొత్త వాటిలాగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా జిడ్డు మురికిపోయి నీట్గా ఉండాలంటే దువ్వెలను అప్పుడప్పుడు కొంచెం 3-4 రోజులకు ఒక్కసారి మనం ఫేస్కి రాసుకునే పౌడర్ని ఈ విధంగా కొంచెం జల్లుకొని ఏదైనా ఓల్డ్ బ్రష్ ఉంటే దాంతో నీట్గా క్లీన్ చేస్తామంటే చూడండి ఒకసారి దువ్వెలలో ఉండే మురికంతా కూడా ఒక్క చుక్క వాటర్ని యూజ్ చేయకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. నెలకు ఒక్కసారి మాత్రం షాంపూ వేడి నీళ్ళలో నీట్గా కడుక్కొని శుభ్రంగా ఉంచుకున్నామంటే దువ్వెళ్ళు శుభ్రంగా ఉంటాయి. హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు. ముఖ్యంగా ఎటువంటి దుమ్ము ధూళి లాంటివి కూడా ఉండవన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. ఒక్కొక్కసారి కూడా మనం ఎక్కడైనా సైన్ పెట్టాలనుకునేటప్పుడు లేదంటే మన ఇంటిలో ఉన్న పెద్దవారు ఎవరైనా కూడా వాళ్ళ తంబ్ అనేది ఒక్కోసారి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా సైన్ చేయించాలి అనుకునేటప్పుడు మన దగ్గర ఇంక్ సిరప్ అనేది ఉండదు కదా తంబ వేసుకునేది. అలాంటప్పుడు పెద్దవాళ్ళతోటి వాళ్ళు ఇంకా ఆఫీసులు లాంటివి వారికి రాలేరు కానీ వాళ్ళతో మనము తంబ వేయించాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ఏమీ లేదు, మనము జస్ట్ నీలిమ మందు అనేది వాడుతూ ఉంటాం కదండి ఉజాల, దాన్ని కొంచెం కాటన్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ జస్ట్ ఈ విధంగా మనము ఒక కాటన్ మీద వేసేసుకొని మన తంబని ఇలా పెట్టేసి వేయాలనుకుంటారో దాని మీద చాలా సింపుల్గా ఇలా ఈజీగా వేసేయచ్చండి. మనకి ఇంక్ సిరం అనేది లేకపోయినా కూడా నేను జస్ట్ మీకు చూపించడానికి లైట్గా పెట్టాను అనమాట. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మనలోన వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు ఆనపకాయ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆనపకాయ అనేది చాలా పెద్దదిగా ఉండడం వల్ల ఒకేసారి దీన్ని వండలేము. అలానే తెచ్చిన వెంటనే వండేస్తామంటే అస్సలు వండలేము. కానీ ఆనపకాయ తెచ్చిన 1-2 రోజుల్లోనే మనకి ఏంటంటే డొల్లలా అయిపోయి త్వరగా పాడైపోయి వేస్ట్ అయిపోతుంటుంది కదా. మనం ఆనపకాయని వారం 10 రోజులైనా కూడా పాడైపోకుండా లోన్ అనేది డొల్ అయిపోకుండా పైన తొక్క కూడా మనకు మాడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కుకింగ్ ఆయిల్ని
చేతికి 1-2 డ్రాపుల వరకు తీసేసుకొని మనం ఇలా బయట స్టోర్ చేసుకునే వెజిటేబుల్స్కి ఏవైనా కూడా ఆనపకాయ లాంటి వాటికి కూడా సింపుల్గా ఇలా అప్లై చేసేసామనుకోండి, ఒకవేళ వాతావరణం వేడిగా ఉన్నా కూడా పైన తొక్క వాడిపోకుండా లోన అనేది గుజ్జు అనేది డొల్ల అయిపోకుండా ఆనపకాయ కూడా చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉంటాయండి. చాలామంది సగం సగం ముక్క కట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడాను సింపుల్గా ఇలా ఆయిల్ మిక్స్ చేయండి. ఆనపకాయ చాలా ఎక్కువ రోజులు పాడైపోకుండా నిలవ ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మనము కాళ్ళకి పెట్టుకునే మట్టిలు కానీ, పట్టీలు కానీ, కడియాలు కానీ, లేదంటే మన గోల్డ్ చైన్స్ లాంటివి కానీ, రాగి క్రాపర్ పాత్రలు ఏవి క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదండి. వీటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టము. ఇంత క్లీన్ చేసి మనం శ్రమ పడే పనే లేకుండా అమెజాన్లో నేను జస్ట్ డన్విన్ కంపెనీ వారిదైతే ఒక 3 లిక్విడ్స్ ఇదంతా కూడా ఒక సెట్లోనే వస్తుందండి. వీటితో మనం నచ్చిన ఐటమ్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటిని ఎలా వాడాలనేది తెలుసుకుందాము. ముందైతే వెండి క్లీన్ చేసుకున్న లిక్విడ్ అనేది సపరేట్గా ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని మనం క్లీన్ చేయవలసిన వెండి పట్టీలు కానీ, కడియాలు కానీ, మట్టలు కానీ ఏవైనా కూడా ఈజీగా ఈ వాటర్లో మనం చెయ్యి అనేది పెట్టకూడదండి. జస్ట్ ఒక పుల్లతో కానీ, లేదంటే ఇలా ఒక స్టిక్తో కానీ జస్ట్ వాటర్లో ముంచి తీసి నార్మల్ వాటర్లో క్లీన్ చేసేసామంటే మురుకు అనేది కళ్ళ ముందే అద్భుతం జరిగినట్టు పోతాయిందనమాట. అంత నీట్గా వచ్చేస్తుందండి. దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. జస్ట్ నేను ఆ లిక్విడ్లో వేసాను, తీసాను, తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసి తుడిచేసాను అనమాట. తుడిచేసి మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఎంత అద్భుతంగా వస్తువులు మనం క్లీన్ చేసి చెయ్యి పెట్టి క్లీన్ చేసే పని లేకుండా కొత్త వాటర్లో మెరిసిపోతాయి. అంటే తక్కువ కాస్ట్ కూడా ఉందండి. ఇది మనకి 290 రూపాయలకు ఇలా వచ్చేస్తుంది అనమాట. సేమ్ అదే విధంగా గోల్డ్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు కూడా గోల్డ్ లిక్విడ్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మనం క్లీన్ చేయవలసిన గోల్డ్ని వేసేసుకొని జస్ట్ ఇలా అటు ఇటు తిప్పేసామంటే మనకి చక్కగా గోల్డ్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అలాగే ప్రతిరోజు మనం క్లీన్ చేయవలసిన దేవుడి పూజా పాత్రలు రాగి కానీ, క్రాపర్ కానీ ఇలాంటివన్నిటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా. ఒక్కసారి ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ చరిత హోమ్ థాట్స్లోనైతే బయోలో లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. లేదనుకున్నట్లయితే ఈ యూట్యూబ్లోనే మీకు ఈ ప్రోడక్ట్ని లింక్ చేస్తాను, పర్చేస్ చేసుకోవచ్చు మీరు అక్కడి నుంచి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం క్రాపర్ని కానీ, రాగిని కానీ, మనం కాపర్ అనేది మనం క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు అంటే రాగి వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు అనుకుని క్లీన్ చేసుకునేటప్పుడు పేస్ట్ మాత్రం కొంచెం థిక్గా ఉంటుంది. దీన్ని కూడా చేతితో కాకుండా బ్రష్ తోటి ఈ విధంగా, లేదంటే చక్కగా ఇలా ఒక పీచుతో క్లీన్ చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఉండే రాగి, ఇత్తడి పాత్రలు, బంగారం అన్నీ కూడా చేయి పెట్టి క్లీన్ చేసే లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాము. జనరల్గా మనలో చాలామంది ఇలా ఏవైనా పర్ఫ్యూమ్ బాటిల్స్ లాంటివి గట్టా వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పర్ఫ్యూమ్ బాటిల్స్ మీద క్యాప్స్ అనేవి కొన్ని చాలా థిక్గా లెందీగా వస్తూ ఉంటాయి. వీటితో మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా లేడీస్కి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఏమీ లేదు, జస్ట్ దాని మీద ఉండే ఒక క్యాప్ని తీసేసుకొని ఇలా డోర్ బ్యాక్ సైడ్ కానీ, లేదంటే ఎక్కడైతే మీకు అనువుగా ఉంటుందో అక్కడ ఇలా మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, డబుల్ సైడ్ టేప్ అంటించేసుకొని దీనికి మనం రెగ్యులర్గా వేసుకునే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఐడి కార్డ్స్ కానీ, లేదంటే చిన్న చిన్న క్లిప్స్ కానీ, మనం స్నానంకి వెళ్ళేటప్పుడు కానీ నల్ల పూసలు, చైన్స్ లాంటివి హోల్డ్ చేసుకోవడానికి ఇది ఒక హోల్డర్లా పనిచేస్తుంది అనమాట. ఇలా మనకి పనికిరావని పడేసే వస్తువులతోటి మనం చక్కగా రీయూజ్ చేసుకొని మన టైంని, మనీని కూడా ఆదా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. ఒక్కొక్కసారి వంట అనేది ఎందుకు లేట్ అవుతుందో తెలియదు. నేను కూడా గత 2 రోజులు బట్టి అబ్జర్వ్ చేస్తున్నాను. గ్యాస్ సిలిండర్ అనేది ఫుల్గానే ఉంది, కానీ మంట అనేది చాలా తక్కువగా వస్తుంది. ఎలా వస్తుందంటే అసలు పూర్తిగా గ్యాస్ అయిపోయిందా ఏంటి, ఎంత తక్కువ మంట వస్తుంది అనేది అయితే నాకు అనిపిస్తుందండి. అంత తక్కువ వస్తుంది. ఎందుకంటే 2 రోజుల కిందట పాలు, టీయో ఏదో పొంగిపోయిందనమాట. ఇలా మనం వంట చేసిన ప్రతిసారి కూడా చూసుకోకుండా టీని కానీ, పాలను కానీ, పప్పును కానీ పొంగించేటప్పుడు ఆ గ్యాస్ బర్నర్స్ దగ్గర మనకి జిడ్డు, మురికి ఇదంతా కూడా పట్టేసి, తుప్పులాగా పట్టేసి మసి అనేది చేరిపోతుందండి. ఈ మసి వల్ల మనకి స్ట్రక్ అయిపోయి లోన జిడ్డు లాంటిది ఏది ఉన్నా కూడా, మురికి లాంటిది కూడాను, ఇదంతా దీనివల్ల మనకి ఏంటంటే ఎర్రమంట అనేది వచ్చేసి గ్యాస్ అనేది త్వరగా వేస్ట్ అయిపోయి మనకి బర్నర్స్ కూడా పాడైపోతుంటాయి. మరి అలానే ప్రతిసారి క్లీన్ చేయలేం కదా. ఇలా క్లీన్ చేసే పనే లేకుండా బర్నర్స్ ఎప్పుడు కూడా కొత్త వాటిలా ఉండాలి, జిడ్డు మురికి లేకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనము బర్నర్స్ పైన 3-4 రోజులకు ఒక్కసారి కొంచెము మనం ఫేస్కి రాసుకునే పౌడర్ని ఇలా వేసేసుకొని ఒక బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసామంటే దాంట్లో ఉండే తుప్పు కానీ, జిడ్డు కానీ, మురుకు కానీ ఇదంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుందండి. ఒకసారి చూడండి చేతిలోన ఎంతెంత మసి వస్తుందో. మనం ఒక్క వాటర్ డ్రాప్ను కూడా యూజ్ చేయకూడదు. జస్ట్ కొంచెం పౌడర్ని వేసి క్లీన్ చేయడం వల్ల
జిడ్డు అనేది చాలా త్వరగా పోతుందండి. చాలా నీట్‌గా కూడా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ అనేది చాలా ఆదా అవుతుంది. సో, మీకు టైం లేదు, మేము క్లీన్ చేయలేము అనుకునేటప్పుడు కొంచెం పౌడర్ వేసుకొని ఇలా క్లీన్ చేసి చూడండి. గ్యాస్ చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. గ్యాస్ బర్నర్స్ కూడా మనకి పాడైపోకుండా గ్యాస్ ఎక్కువ రోజులు సేవ్ అవ్వాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసేయండి. ఒకసారి స్టవ్ కూడా వెలిగించి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందో. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.